హాయ్ సార్, ఎలా ఉన్నారు? కాంతా టీం అందరూ బాగున్నాండి, హ్యాపీగా ఉన్నాం, ఎక్సైటెడ్. అసలు ఫస్ట్ శాంత కాంత ఎందుకు మార్చారు, ఏంటి అసలు ఎలా మొదలు పెట్టాలంటే ఒక డైరెక్టర్కి హీరోకి ఈగోలు వస్తే చాలా జరిగిపోతుంది అది సినిమాలో. సో అక్కడ జరిగిన విషయం శాంతా కాంత. అంటే అది ఇలాంటి పీరియాడిక్ సినిమాలు తీసుకురావడంలో మీరు బాగా ఎక్స్పర్ట్ అనుకుంటే. ఇలా ఆయన సార్ ఎక్స్పర్ట్ అంటే ఆయన యాక్ట్ చేస్తారు, తీసుకురావడం మీరే కదా బయటగా. వాట్స్ మీకు ఇన్స్పైర్ చేయడానికి ఏంటి కారణం ఈ సినిమాని? అంటే ఒకటండి, అంటే ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏ కథ చెప్పినా ఆ సినిమాకంటూ ఒక ప్రపంచం ఉండాలి, అండ్ ఆ ప్రపంచం మనం ఎక్సైట్ చేయాలి. అండ్ ఈ కథ ఫస్ట్ టైం సెల్వ గారు చెప్పినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంటూ ఉన్న ఒక బ్యాక్డ్రాప్ ఇది, కానీ ఎప్పుడు సినిమాల్లో అంత డీటెయిల్గా చూడలేదు. స్టూడియోలో జరిగేవి, ఒక హీరో డైరెక్టర్ మధ్యలో గొడవలు జరిగితే ఎలా ఉంటుంది, మధ్యలో హీరోయిన్ ఉంటే ఏం జరుగుద్ది, అక్కడున్న సెట్ మెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తారు దాంతో, అక్కడున్న ప్రొడ్యూసర్ దానికి ఎలా రియాక్ట్ అవుతాడు, ఇలాంటివి నేను చాలా జీవితాన్ని చూస్తూ ఉన్నాను. అండ్ ఒక సినిమాలో అవన్నీ చెప్పడానికి కుదురుతుంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు ఈరోజు ఇలాంటి ఒక విషయం జరిగితే అందరికీ చాలా ఈజీగా తెలిసిపోద్ది, ఒక నిమిషంలో మొత్తం ఇంటర్నెట్లో వచ్చేస్తే అంత జరిగిపోద్ది. కానీ ఆ కాలంలో ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే అది ఒక పెద్ద సీక్రసీతో జరుగుతున్న ఒక విషయం. సో ఆ నేపథ్యంలో జరిగే కథ ఇది. అంటే యాక్చువల్గా సౌత్ ఇండియా ఫిలిం అంటే సౌత్ ఇండియా అంటే మన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగుకి హెడ్ క్వార్టర్ మద్రాస్గా ఉండేది. అవునండి. ఇప్పుడు ఈ కథ ఒక తమిళ్లో జరిగిందా లేకపోతే ఈ 4 లాంగ్వేజ్ సెట్ అవుతుందా అనే ఉద్దేశంతో తీసి? ఖచ్చితంగా తెలుగు తమిళ్లో సెట్ అవుతుంది. అంటే నాకు కూడా మలయాళం కన్నడ గురించి అంత తెలియదు, ఆయనకి మలయాళం తెలిసి ఉంటుంది. బట్ నాకు తెలుగు తమిళ్ గురించి అయితే తెలుసు, ఎందుకంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ చాలామంది మెడ్రాస్ టెక్నీషియన్స్ వాళ్ళ ప్రమేయంతోనే మనం కూడా మొదలయ్యాం. ఇప్పుడు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా చాలామంది ఉన్నాం. అండ్ సో తెలుగుకి తమిళ్కి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అండి. ఓకే ఇలాంటి హీరోలు ఇలాంటి డైరెక్టర్ మధ్యన జరిగిన ఈ కథ అని ఖచ్చితంగా అయితే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు. అంటే టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది ఎంజిఆర్, కరుణానిధి, తర్వాత త్యాగరాజ్, భగవతారు రకరకాల ఊహిస్తూ ఉన్నారు. అవునండి. ఒకళ్ళు బాలచందర్, కమల్ హాసన్ అంటారు, వాళ్ళు ఏదో సంబంధం లేకుండా లింకప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఊరుకోండి సార్, ఇలా మెడ్రాస్కి వెళ్తే 4-5 కేసులు వేస్తారు, మా ఫాదర్ మీద సినిమా తెస్తున్నాం అని. సో అదేం కాదు. అంటే చాలా మంది రాశారు, నేను రాసింది చూశాను యాక్చువల్గా. రాసిన దాంట్లో కొంతమంది భాగవతాన్ని కాల్చాడు, లక్ష్మీకాంత్ అని చంపేశారు, ఆ స్టోరీ అంతా. అంటే ఇందులో ఆ జర్నలిస్ట్ పాత్ర ఉందా, క్రిటిక్? లేదండి. అంటే ఆ కథకి దీనికి ఏ సంబంధం ఉండదండి. ఎక్కడ దొరకట్లేదు, నేను దొరకట్లేదు. లేదండి. అంటే సినిమా నేపథ్యం అంటేనే హీరోలు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, స్టూడియోలు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, హీరోయిన్లు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. మనం అందరం కలిస్తేనే సినిమా జరుగుద్ది. సో అలా ఆ నేపథ్యంలో ఉంది, కానీ ఖచ్చితంగా జరిగిన కథ అయితే కాదండి. దల్కర్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అని కూడా మిమ్మల్ని, ఎందుకంటే మీరు తెలుగు హీరో కంప్లీట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. లాస్ట్ మంత్ మీరు లోకత్ పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కాదు, ఏ ఇండస్ట్రీ అయినా రెట్రో స్టార్ పీరియాడిక్ సినిమా అంటే మీరే కనిపిస్తారు. ఎందుకని అంటారు? రాణా గారు కూడా మీకు అదుగా వచ్చారా లేకపోతే? యాక్చువల్లీ మొదటిసారి సెంట్ ద స్క్రిప్ట్ టు మీ, ద స్క్రిప్ట్, ది ఐడియా, ఒక పిచ్ డెక్ సెంట్, అండ్ ఐ సెడ్ రాణా అగైన్ పీరియడ్ రాణా. అప్పుడే I just finished Mahanati maybe one year before or something. 2019 we heard this. Mahanati was 2017. So I said this looks very much like Mahanati again. Same type of period, same type character. Will it be like that? So at that time I had not even done Sitaramam. Like it was more period films were coming. But if you hear this story in narration, there is not me. I don't think any actor will say no to this. కొత్త లోకంతో మీరు కొత్త లోకాన్ని సృష్టించారు. యాక్చువల్గా ఒక సిరీసే మొదలు పెట్టారు, కంప్లీట్ 5-7 సిరీస్ మొత్తం. అది మీరేమో పీరియాడిక్ సినిమాలో బ్యాక్ వెళ్ళిపోతున్నారు, మీ ఆలోచనలో ముందుకెళ్తున్నాయి, మీ సినిమాలో బ్యాక్. మీరు ఎట్లా మ్యాచ్ చేయగలుగుతున్నారు? I enjoy everything, I think. But the beauty of period is it's like time travel. Set low, when you step into that frame, you literally time traveling to that era. So అది నాకు చాలా ఇష్టం. I love that. I mean ఇప్పుడు కూడా ఈ స్పేస్లో కూడా ఐఎమ్ లుకింగ్ ఎట్ ద older books. I think I've always liked things with history and character. So I think that's why retro star.
అంటే యాక్చువల్ నేను ఇంటర్వ్యూ చూసాను, మీరు ముంబైలో ఇచ్చారు అక్కడ హాలీవుడ్ రిపోర్టర్కి, చాలా బాగుంది మీ ఇద్దరిది. ఆ అమ్మాయి కూడా చాలా బాగా ఆడింది ఆవిడ. వెరీ నైస్ ఇంటర్వ్యూ, గుడ్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, ఈ నవంబర్ మీదే అనలేము, నెక్స్ట్ కమింగ్ వీక్కి వారం వారానికి వస్తుంది. అసలు కాంత ముందు శాంతాని సినిమాలో కాంతాన్ని శాంతా చేసి శాంతాన్ని కాంతా చేసి వాట్స్ మీకు ఏది నచ్చి దీన్ని తీసుకొచ్చారు దీంట్లో? Sorry? What did you like? వాట్స్ యువర్ లైక్? What did I like? I mean, everything about the film, and like, especially like obviously my character. Ante, I think, you know, newcomers like me get like rare opportunities to play a vintage character. That also in the beginning of my career, first year nunchi, is script. You know, it came and I was like, this is a rare opportunity. I need to jump on it because I don't think we get stories like that very often. And I just wanted to go for it. But everything about the script is just something I've never heard of before, never seen before. Even though you might see references like you're saying right now, but it's just very different. Yeah. ఇద్దరు హీరోలు, ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి వెళ్ళాక వీళ్ళు ఏం గైడ్ చేశారు మీకు? వాట్స్ గైడ్ మీకు? How did we guide you at all? We didn't misguide her. Misguided చేయలేదు, కరెక్ట్ చెప్పు. I mean, DQ definitely motivated me, you know, seeing him perform in every scene, I was like, I need to like perform good, you know, you need to, Healthy competition. yeah, it was a healthy competition until like he would perform, I'd be like, oh, I need to do better now, then I would go, hey, we need to do better. So it felt like I was observing him throughout, and you know, you learn as an actor. Every scene that he was doing was amazing, and what I learned from Rana, I'm still trying to learn, is his multitasking. He can do like 100 things at a time. He can do everything at a time, and I'm like, how do you do that at once? What that movie? Everything? Everything at once. Everything? Everywhere? All at once. Yeah, Everything, this is everywhere, it. all at once. Everything, His everywhere, all biography- at once. His biography title should be Yeah. Multitasker. రానా గారు, ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు, పీరియాడిక్ సినిమాలు తీసేటప్పుడు టెక్నికల్గా కొద్దిగా ఎక్కువ మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు ఈ అమ్మాయి ఇట్లా ఉంటే ఓకే, ఇప్పుడు ఓల్డ్ ఆ టైప్ కావాలంటే ఎక్కువ మైన్యూర్ డీటెయిల్సింగ్ బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎటువంటి కేర్ తీసుకున్నారు టెక్నికల్గా? ఫస్ట్ యాక్టర్స్ పరంగా అయితే ఓకే, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఏ పీరియడ్ సినిమా అన్నా ఎవరు ఆలోచించినా చక్రవర్తి. ఆయన చక్రవర్తి పీరియడ్ సినిమాకి period చక్రవర్తి. సో పీరియడ్ చక్రవర్తి అయినా. దాని తర్వాత ఈవిడ క్యారెక్టర్కి వచ్చేటప్పుడు కంటే, అంటే మా డైరెక్టర్కి ఎంత ఎక్స్ట్రీమ్ డీటెయిల్లోకి వెళ్తాడంటే, ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు దుల్కర్ గారు, కే గారు కథ రెడీ అయిపోతుంది అంతా, ఇంకా షూటింగ్కి వెళ్ళిపోదాం అంటే ఒక 6 నెలలు ఆడిషన్ చేస్తూ ఉండండి ఇండియా మొత్తం. అండ్ ఎవ్రీ వారం నాకు 20 వీడియోలు 30 వీడియోలు పెడుతూ ఉండాడు. అరే ఎంతమంది అమ్మాయిలు చూడ ఏంటి అసలు, దాని తర్వాత అసలు ఏదో చూస్తూనే ఉన్నాం అర్థం కాలే నాకు. అండ్ ఫైనల్గా ఒకరోజు ఫోన్ చేసి, అన్న ఈరోజు రండి మీరు ఆఫీస్కి, కరెక్ట్ అమ్మాయి దొరికిందని మద్రాస్కి వెళ్ళామంటే ఫస్ట్ ఇలాగే చూసాను, క్యాప్ వేసుకుని గీపేసుకుని వచ్చింది. ఇదేంటో ఎట్టుంది అనుకున్నా, పీరియడ్ సినిమా అంటున్నాడు, ఇలా క్యాప్ వేసుకుని దిగింది చేసుకున్నాను అనుకున్నా. కానీ దాని తర్వాత ఇప్పుడు వచ్చి లైన్స్ అన్ని నేర్చుకుని వచ్చి, అండ్ ఫస్ట్ ఆడిషన్ కూడా చేశారండి. అండ్ దుల్కర్ గారు కూడా ఆ రోజు ఉన్నారు. ఆవిడ రెడీ అయ్యి ఒక చిన్న వీడియో చేసి, ఆ రోజు చూసిన వెంటనే అనుకున్నాం దొరికింది కుమారి ఈ సినిమాకి. అండ్ అక్కడి నుంచి నాకు తెలిసి ఒక 4 నెలలు 5 నెలలు ఆవిడ చెన్నైలో ఉంటూ సెల్వా గారితో సీన్లన్నీ నేర్చుకుని, అండ్ వచ్చిన వెంటనే సెట్కి ఇప్పుడు వీళ్ళు దిగ్గజాలు, వీళ్ళు సముద్రకని గారు అండ్ దుల్కర్ గారు, వీళ్ళ మధ్యలో నుంచోవాలంటే ఖచ్చితంగా షీస్ డన్ అ గ్రేట్ జాబ్. అంటే సినిమా మొదలుపెట్టినప్పుడు మీ క్యారెక్టర్ ఉందా, పోలీస్ క్యారెక్టర్? సడన్గా లాస్ట్ ట్రైలర్ చూడగానే షాక్ తిన్నాం మేము. ఉందండి, అలానే చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ టైంలో వస్తాయి ఈ సినిమాలు, అండ్ అది ముందే చెప్తే అది ఇంకోలాగా అనిపిస్తుంది. సరే ఓకే, అలా షాక్గానే వేద్దాం. క్యారెక్టర్ అయితే ముందుందండి, అండ్ రివీల్ చేయడం, ట్రైలర్ రివీల్ చేద్దాం అనుకుని చేసాం. అలా బాహుబలి మొన్న ఎపిక్ కూడా రిలీజ్ అయింది, అది కూడా మళ్ళీ స్పీడప్ అయింది బాగా. అంటే బాహుబలితో మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిగా మారిపోయింది. అవునండి. ఇప్పుడు పాన్ ఇండియాలో ఎవరు సినిమా తీసినా ఫస్ట్ రాణా గారి దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఆ సపోర్ట్ కావాలి, మాకు ఏం కావాలని. దానికి కూడా మీరు 100% సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎందుకు అంత స్పీడ్గా చేయట్లేదు సోలోగా సినిమాలు? ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఖచ్చితంగా ఇలా ప్రొడక్షన్ చేయాలని, అంటే ఒకటి నాకు అర్థమైందండి. అంటే ఇప్పుడు నేను సినిమా యాక్టర్ అయ్యే ముందు కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, కానీ అప్పుడు చాలా తక్కువగా చూశారు మీరంతా ఆ సినిమాలు. అండ్ ఇప్పుడు నాకు
ఈ కొత్త కైండ్ ఆఫ్ సినిమాలు కంచరపాలెం ఈ టైం నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి సినిమాలకి ఒక ఆడియన్స్ ఉన్నారు, ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకం కలిగిన తర్వాత ఇలాంటి కొత్త టెక్నీషియన్లకి కొత్త కథలకి ఏ వైపు నుంచి మంచి ఆడియన్స్కి కావాలి. అది కొత్త ఫిల్మ్ మేకర్స్ చాలామంది ఉన్నారు, కానీ ఎక్కడో ఒక ప్రొడక్షన్కి దానికి డిస్కనెక్ట్ ఉంది. సో దాంట్లో ఇలా ఎలా క్రియేట్ చేయాలని గత 3-4 ఏళ్ళుగా స్పిరిట్ అనే కంపెనీ రీస్టార్ట్ చేయడం, ప్రొడక్షన్లోకి చేయడం జరిగింది. సో ఇది బయటకు వచ్చిన వెంటనే ఇంకో 4 రోజుల్లో చెప్తాను ఏం చేస్తున్నాను నేనని. గుడ్. అంటే యాక్చువల్గా థియేటర్కి వచ్చే సినిమాలు కన్నా ఇప్పుడు ఓటీటీ సినిమాలు ఎక్కువ పెరిగిపోయినాయి. కాంపిటీషన్ కూడా అయింది దానికి. ఓటీటీలో వచ్చేస్తే 2 monthsలో చూద్దాం అంటే థియేటర్కి ఆడియన్స్ తీసుకురావడం పెద్ద టాస్క్గా కూడా ఉంది. మీలాంటి వాళ్ళు ఉంటే ఏం జరుగుతుంది అంటే అటు థియేటర్ సినిమా జరగకపోయినా ఓటీటీ ఎక్కడో చోట న్యాయం జరుగుతుందని ఫీలింగ్ వస్తుంది కదా, కంప్లీట్ ఆ గ్రిప్ ఉంది కాబట్టి. సార్ అంటే లేదు సార్, నేను నమ్మేది ఏంటంటే ఆడియన్స్కి ప్రతిసారి కొత్తది ఏదో చూడాలనే ఫీలింగే ఉంటుందండి. అండ్ ఇప్పుడు నాకు తెలిసి గత 2-3 ఏళ్ళ నుంచి చూస్తుంటే ప్రతి కొత్త సినిమాకి అది ఏ భాష నుంచి వచ్చినా, ఇప్పుడు మొన్నే లోకా తీసుకోండి, అది ఏ భాషలో తీసామో ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్ కూడా ఎక్కువ చేయలేదు అసలు. పోస్టర్ కొత్త లోక అని పోస్టర్ పెట్టారు అంతే. సో దాంతోనే చూసేసాం మనం. సో నాకు తెలిసి వాళ్ళ కాన్స్టెంట్గా ఏదో కొత్తది ఎదుగుతూనే ఉన్నారు. అండ్ నేను గమనించింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చూసిన సినిమా మళ్ళీ ఇంకోసారి చూడడానికి ఇష్టపడట్లేదు. అండ్ కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమ్ సపోర్ట్ అయితే ఉంది ఆడియన్స్ వైపు నుంచి. ఎక్కువ మంది సినిమాలు చూసే అవకాశం కూడా ఉంది. అండ్ ఆ సినిమాకి తగిన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. సో ఇంతకుముందు అయితే ఎలా తీసినా ఓకే, కానీ ఇప్పుడైతే థియేటర్కి వస్తే ఆ థియేటర్కి కావాల్సిన విజువల్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, అది ఈజ్ బికమ్ వెరీ వెరీ ఒక పెద్ద మస్ట్ అయింది. అండ్ మీరు ఈ సినిమా ట్రైలర్ చూసుంటే ఆ విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ డిఫరెంట్. ఒక పెయింటింగ్ వేసినట్టు పెయింటింగ్ 100% చాలా బాగుంది. సో దట్ ఈస్ వాట్ వీవ్ టేకెన్ కేర్ ఆఫ్. అంటే మీ సినిమాలు నేనే రాజు నేనే మంత్రి కొంచెం సీరియస్ సినిమాలు కూడా చేశారు కదా, సడన్గా తగ్గించి వేరే సినిమాలు ప్రమోట్ చేస్తూ ఉంటే మాకు లేదు, మళ్ళీ ఇంకా చాలా వైల్డ్గా వస్తుంది. కానీ ఈ సినిమాలో అందరు క్లాస్ వాళ్ళ మధ్యన ఒక మాస్గాడు నేనేనండి. చెప్పారు కదా నా కంట్రోల్లో ఉంటుంది. దుల్కర్ గారు, తెలుగు ఇండస్ట్రీకి మలయాళం ఇండస్ట్రీ చాలా దగ్గర అయిపోయింది. కరోనా తర్వాత ఓటీటీ తర్వాత మలయాళం ప్రతి సినిమా తెలుగు ఆడియన్స్ చూస్తున్నారు. కరెక్ట్. దాన్ని ఎక్కువ రీచ్ కూడా అయ్యింది. మీకు స్పెషల్గా తెలుగులో ఎక్కువ మంది ఆడియన్స్ క్రియేట్ కూడా అయ్యారు అన్ని సినిమాలకి. నాట్ ఓన్లీ మీరు ఎలా చూస్తారు 4 స్టేట్స్లో తెలుగు స్టేట్స్కి ఏ డిఫరెన్స్గా ఏం కనిపిస్తుంది? I think the audience has a very different love for cinema. Telugu audience, I think, they're very, very forgiving, very appreciative. It's almost it's in their blood. Like cinema is in this audience's blood, and it is so encouraging for any filmmaker, any actor, because you will always get an opportunity. It's very democratic. Every film has a release. There's nothing like big film, small film. Every film has a release. Any small film also can work. I find that very beautiful as a industry. I enjoy the work here. I enjoy the people I meet. నాకు ఇప్పుడు వరకు అన్ని మంచి స్క్రిప్ట్స్, మంచి స్టోరీస్. I feel very blessed to get those opportunities. And to tell these stories, I have amazing friends and producers and who are all just trying to make great cinema, tell great stories. I think just I'm very blessed to be able to experience all this, all the different industries. But every industry I want to try and tell the most memorable stories, films that will stay with you. Adi oka release, or a festival, after that you should not forget the film. You should 5 years from now, 10 years from now, you should re-watch and remember it. I think those are the ones that really touches our hearts. మహానటి రిలీజ్ టైంలో ఆ టైంలో చూడగానే శివాజీ గణేషన్ క్యారెక్టర్ చేశారు, జమినీ గణేషన్ క్యారెక్టర్. చూడగానే ఒకసారే క్యారెక్టర్లో వెళ్ళిపోయారు. ఈ సినిమాలో చూడగానే ఏ క్యారెక్టర్లో మింగిలేని అనుకున్నారు? ఈ సినిమాలో అది ఇట్స్ నాట్ సంథింగ్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ as an actor in any other film. We'll read some scene, or ఈ సినిమాలో film within film there is many sequences. I know we won't know. And a day after we're shooting that scene, tomorrow we're shooting that scene. What are we going to do? How will we do it? So Selva also like, we'll try something. So I was okay, we'll try. But though that action and cut
మధ్యలో some magic happens. Something like you feel like you're possessed or something. I don't know what happens. After some time we decide, okay, no need to plan. Our shoot time, our time low, something will happen. We just believe that, and it kept happening every single time. సెల్వ ప్రీవియస్ సినిమా వీరప్పన్ ది హెడ్. Veerappan, అంటే ఆయన కూడా అది బయోపిక్ అనుకోవాలి, అంటే సేమ్ documentary. డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ సినిమా, సిరీస్ అది కంప్లీట్. Correct. దీనికి వచ్చేసరికి ఇది కూడా మళ్ళీ సేమ్ ఒక పీరియాడిక్లో జరుగుతున్న సినిమాటిక్ డ్రామా. సినిమాటిక్ డ్రామా జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఎలా చేసాడు. దాంట్లో తీసుకోవాల్సిన కేర్ ఎక్కువ ఉంటుంది. డైరెక్టర్ ఏ విధమైన కేర్ తీసుకున్నాడు దీంట్లో సెల్వ? Yeah, I don't fully get The kind of care that he's Yes. taken to Oh no, he's I recreate mean, the like I world. said, it's his first time filmmaker, has so many hopes and dreams. Well, he'll do anything for that film. And what I love about Selva is that he's a writer filmmaker. I think when your director is also the writer of the film, there is another fluidity to the film. It's very it can keep evolving on set. Today, if we're trying something, and because many times what happens is sometimes when we come to set, when we're in that frame, when we're performing, we feel like, oh, we could do something else. We can say something more, or we can have an exchange. I'll say, you'll say, let's do something here. And when you want to do that, Selva will be like, done, come, because he loves to write, and he can write and write and write and write any direction he can write. So you just have to ask him, Selva, can we do something here? Come, he'll get his book and start writing. I found that so. I think that's such a true experience. So it's an honest experience. మహానటిలో కీర్తి సురేష్ బాగా చేసిందని సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, బాగా పెద్ద నటు అవుతుంది. ఈ సినిమాలో కుమారికి ఏమి ఇస్తారు మీరు మార్క్స్? 100%. 100%. I can't imagine anybody else as Kumari. Not just the way she looks. As a performer, there are many scenes. You see, as actors, when we're shooting, sometimes it's a very evident scene, emotional scene, crying scene, shouting scene. Idlo we can look and say, oh, wow, great performance. But there are many sequences that you only see on the big screen. Even face to face, I won't see it. I can't catch it. But there are many sequences in this film where, when I'm watching in dub, and she surprises me in so many places. It's a very real reaction, natural reaction from her. It's not mental. It's not planned thought. It's her body, being, soul reacting to this moment. ట్రైలర్ కూడా పెట్టారు కదా డైలాగ్, కళ్ళ నీళ్లు దుఃఖానికే రావు కొన్ని సార్లు అని కుమారితో చెప్పించే డైలాగ్, ట్రైలర్ డైలాగ్. Yeah. కుమారి అయితే బాగా ఇంప్రెస్ చేసింది సినిమాలో. She's, I think, born to play Kumari. మీది కూడా మిర్రర్ ముందు నుంచొని ఆహభావాలు పెట్టించేది చాలా, అంటే ఒకటే సీన్లో 10 seconds కూడా ఉండదు, మల్టిపుల్ రియాక్షన్స్. That is an interesting scene. When you see the film, why I'm doing that in that, it's a nice sequence. యాక్చువల్లీ ఫస్ట్ అంటే ఇందులో చాలా ఫిల్మ్ సీక్వెన్స్లు ఉంటాయి. That is the first film in film, no? దట్స్ ద ఫస్ట్ ఫిల్మ్ అంటే అది మేము రాసినప్పుడు ఒకలాగా ఉండింది. ఓకే, వీళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటారు, ఇది జరుగుతూ ఉంటుంది, కానీ అది యాక్చువల్లీ ఎలా వస్తుందో మాకు అర్థం కాలే. అండ్ రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది 10 seconds సీన్, విజువల్గా చూసేటప్పుడు అది పేపర్ మీద ఎలా ఉంటుంది, అది ఇలా ఈ ఎమోషన్స్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ నడుస్తాడు, ముందు నడిపిన తర్వాత ఇది ఎట్టా రాస్తుందా ఏంటా అనుకుంటే, సరే అప్పుడు సెల్వ డాని అప్పటికే ఓకే ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ఇది కలర్లో ఉంటుంది, సినిమాలో జరుగుతున్నది ఒక 35mm స్కోప్లో ఉంటుంది, ఇలాంటివన్నీ ప్లాన్ చేశారు. ఓకే, పేపర్ మీద టెక్నికల్గా అన్నీ బాగున్నాయి, కానీ అది వచ్చే వరకు తెలియదు ఎలా వస్తుంది. అండ్ ఫస్ట్ అది చూసిన వెంటనే ఓకే ఇది అర్థమైంది, ఓకే ఇది చాలా ఇంప్రెస్ అయ్యే ఒక ఎక్స్ట్రీమ్ పర్ఫార్మర్లు కదా, అండ్ అది చాలా న్యూయాన్స్డ్గా పట్టుకున్నారు అనేది. అండ్ మేము ఫస్ట్ ఇప్పుడు ట్రైలర్ కాదు, టీజర్ వేసినప్పుడే, ఆ షార్ట్ వేసినప్పుడే దానికంటూ ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ అది ఏర్పడిందండి. 100% చాలా, అంటే ఇంప్రెస్ చేసింది. అవును. అంటే ఒక యాక్షన్లో ఒక ఫేస్ ఒకేసారి ఒక 10 రకాలుగా టకటక మార్చడం అనేది సీనియర్ యాక్టర్ చక్రవర్తికే సాధ్యమైంది. కుమారి చెప్పండి, మీరు భాగ్య ఏం చెప్తారు హీరో గురించి చెప్పమంటే? I mean, this scene itself that you're talking about, you know, you're seeing it on screen, but I got to see it live, so I think I'm lucky. But like, even I was excited because I knew the scene, and I'm like, you know, it's like, how is he going to do it? Like, everyone was excited, including the director. He didn't know how he was going to pull it off. And when he just started, we saw him, and then when he completed the scene, I think all of us like got up and we were like clapping, and we were like just in that zone of wow, like this is just wow. This, how do you even explain what you feel at that point? Because you know, a lot of things
can be written, but to translate it into emotions, it's easy to translate one emotion, but to translate 10 at the same time in the span of seconds, I think he did that so beautifully. So Nadippa Chakravarti. రాణా గారి సినిమాకి మ్యూజిక్ ఆర్ఆర్ పాటలు ఏమైనా పెట్టారా? ఏమైనా ఉన్నాయండి. డ్యూట్స్ అట్లాంటివి ఉంటాయా? లేదు, మంచి పాటలు ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్యన చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి. అది జాను గారు మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి. అండ్ ఈ సినిమాకి స్కోర్ వచ్చి జేక్స్ బిజాయ్ గారు చేశారండి. సో మీకు ఎలాంటి మ్యూజిక్ ఉంటుందంటే ఆ రోజు ఆ వింటేజ్ ఇవి ఉంటాయి. అండ్ కానీ నరేటివ్లో మాత్రం చాలా మోడర్న్ మ్యూజిక్ ఉంటుంది ఈ కథను ముందు తీసుకెళ్తే. సో ఒక 1950s కథ ఒక మోడర్న్ ఆడియన్స్కి చెప్పే కావాల్సిన మ్యూజికే ఉంటుందండి ఇందులో. అంటే డైరెక్టర్ ఇప్పుడు 1956లో జరిగిన కథని ప్రజెంట్ జనరేషన్ సినిమా చూసేంత కనెక్టింగ్గా తీసాడా? అంటే ఈ సినిమాలో అందం ఏంటంటే, అంటే నేను ఒప్పుకునే వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ కూడా, టైం మారుతూ ఉంటుంది, మనం చేసే పనులు మారుతూ ఉంటాయి, చేసే విధానం మారుతూ ఉండొచ్చు, కానీ మనుషులు మాత్రం అలానే ఉన్నాం. మనకున్న ఈగోలు, మనకున్న పట్టింపులు, మనకున్న అహంకారం అన్నీ ఇంకా అలానే ఉన్నాయని చెప్పే సినిమానే కాంత అవుతుందండి. అంటే డాడీ ఉన్నారు కదా ఆ టైంలో, తాతగారు రామనాయుడు గారి కాడి నుంచి మీ డాడీ వారసత్వంగా తీసుకున్నారు. ఆయన గైడెన్స్ ఏం తీసుకున్నారు సినిమా? లేదండి, యాక్చువల్లీ ఆయన చాలామంది ఆ టైంలో జరిగిన కథలు వాళ్ళకి బోల్డ్ కథలు తెలుసండి. సో ఖచ్చితంగా ఈ సినిమా డిస్కషన్స్లోనే ఆయన రావడం జరిగింది. బోల్డ్ కథలు చెప్పారు, ఆ టైంలో జరిగిన కథలు, ఆయన వాహినిలో చూసిన కథలు, అవన్నీ చాలా ఎక్కువ చెప్పారండి. అంటే మైన్యూర్గా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా ఇలాంటి సినిమాలకి, ఆ మైన్యూర్ డీటెయిల్స్ వెరీ కీలకం. దాంట్లో సురేష్ బాబు గారి ఇన్పుట్స్ ఏముంది అని అడుగుతా. లేదండి, అంటే ఆన్సెట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి, వాళ్ళు చూసిని ఉన్నవి. అండ్ ఇంతమంది యాక్టర్స్, ఇంతమంది డైరెక్టర్స్తో పనిచేశారు. అండ్ అలాంటివి చాలా, ఈ డైరెక్టర్ ఇలా ఉండేది, ఆ డైరెక్టర్కి అలా ఉండేది, అలాంటివి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం అండి, కాన్స్టెంట్గా మాట్లాడుకునేవాళ్ళం. సముద్రగన్ గారు డైరెక్టర్ బేసికల్గా, ఆయన ఈ మధ్యన యాక్టర్గా మారిన తర్వాత చాలా సినిమాలు కూడా రైటర్ కమ్ డైరెక్టర్గా చేశారు. అవునండి. వాట్స్ అంటే దాని గురించే తీసుకున్నారా లేకపోతే కావాలని? లేదంటే ఇప్పుడు సెల్వా ఓకే, ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అనేది డైరెక్టర్ క్యారెక్టర్. అండ్ నాకు తెలిసి దుల్కర్ గారు ఫస్ట్ టైం అన్నారు, ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఆయన గురువులాగా అనిపించాలి, చూసిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడాలనిపించాలి, అలాంటి ఒక యాక్టర్నే పడదాం అది అన్నారు. సరే సముద్రకని గారు అనుకున్న వెంటనే ఓకే, అందరం చాలా ఎక్సైట్ అయ్యాం. అండ్ అప్పుడు మెడ్రాస్లో ఉండే ఒక స్ట్రాంగ్ డైరెక్టర్, ఒక స్ట్రిక్ట్ డైరెక్టర్ ఉన్న ఫ్రేమ్ అయితే ఉంటుంది ఆయనకి. కానీ ఆయన సెట్కి వచ్చినప్పుడు అండి, ఈ గెటప్, ఈ లుక్లో వచ్చినప్పుడు దుల్కర్ అంటూ ఉంటారు, ఆయన చూడడానికి ఏమో ఒక స్పోర్ట్స్ కోచ్ లాగా ఉంటాడు ఫిట్గా. అండ్ ఈ గెటప్ వేసినప్పుడు ఎక్కడ లేని పొట్ట వచ్చేస్తుంది, ఇక్కడ లేని సైజ్ వచ్చి ఏంటి ఇలా ఉన్నారు. అండ్ ఆయన్ని అయ్యా తప్పితే ఇంక వేరే ఏ మాట ఎవరు పిలిచేవాళ్ళం కదండి. సో ఐ థింక్ ఐ యూజ్ జస్ట్ ద రైట్ మ్యాన్ ఫర్ దిస్ రోల్. ట్రైలర్లో డైలాగ్ ఉంది హీరోయిన్కి, అయ్యా మీరు చెప్పినట్టే నేను యాక్ట్ చేస్తాను, ఇది మీ సినిమా అని. మరి శాంతాన్ని మొదలుపెట్టి మీరు కాంతాన్ని మార్చేసాడు హీరో డీక్యూ. వాట్స్ అంటే అదే చూడండి, వీళ్ళ ఈగో చుట్టూ ఉన్న ఒక కథే అది. సినిమా కథలు ఎప్పుడు కూడా ఈగో చుట్టూ ఉంటాయి. ఎనీ కైండ్ ఆఫ్, అంటే నాకు తెలిసి సినిమా కథలే అనే కాదు, సినిమా కథలు ఎక్కువ తెలుస్తాయి వాళ్ళ ఈగో తెలుస్తాయి. కానీ లైఫ్లో మనం ఏం చేసినా ఎక్కడో చోట ఒక ఈగోతో. అండ్ నేనేం నమ్ముతానంటే అండి, ఇది మనకి ఎక్స్ట్రీమ్ లవ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ ఈగోలు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళని తెలియకుండా గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఇతను ఈ టాపిక్ మాట్లాడాడు, నా గురించి ఎలా మాట్లాడాడు అని చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది భూతద్దంలో చూసి పెద్దగా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి బేస్లో ఉంది. అంటే బాహుబలి కూడా ఈగోతో స్టార్ట్ అవుతుంది కదా, హీరోయిన్ కావాలనుకుంటారు, సింహాసనం కావాలి, అన్ని ఈగోతో వచ్చింది కదా కంప్లీట్. సో ఈగోతో చాలా నాశనం అయిపోద్దని అర్థం అవుతుంది. బల్లాదేవ్ గారి నుంచి కాంతాలో కూడా సేమ్ అంటారు. అంటే ఆ ఈగో లేకపోతే ఒక కాన్ఫ్లిక్ట్, మన లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి. మామూలుగా అయితే హ్యాపీగా ఉండొచ్చు, మనం తినడానికి తిండి ఉంది, పీల్చుకోవడానికి గాలి ఉంది, అందరం హ్యాపీగానే ఉన్నాం. కానీ మన మైండ్ వేరే కథ నడుపుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఉండాలి, మనం ఇలా చేయాలి, పక్కన వాళ్ళని మనం ఇలా చూడాలి అన్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈగో అనేది చాలా చిన్న వాటిని స్టార్ట్, ఏంటి నన్ను ఇలా పిలుస్తాడు, ఏంటి నా కాళ్ళ మీద కాలు వేసుకున్నాడు ఇంటర్వ్యూలో అని మీరు అనుకునే టక్కని స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడన్నా స్టార్ట్ అవుతుంది. సో అలాంటి నేపథ్యం అండి ఇది. నాకు తెలిసి అందరు కనెక్ట్ అయ్యే కథ అవుతుంది. దుల్కర్ గారు మీరేమన్నా ఫీల్ అయ్యారు ఈగో పర్సన్ చుట్టూరు కానీ ఏమైనా కనిపించింది మీకు? ఖచ్చితంగా. ఐ మీన్ సో మచ్, especially as producers, we are always the villain when you're producing a film. Actors ka, director ka, everybody will have some an ego.
But I feel ee cinemalo nobody had an ego. That is, I think, why Kanta is Kanta, how, when you see it in theatres, is because nobody had ego on this film. Everybody wanted to do best for the film. But otherwise, yeah, we experienced it quite often. అంటే ఎక్స్పీరియన్స్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా Kachithanga, definitely. I mean, like, I don't want to take exact, but it'll be like, జరిగింది సార్, అందుకే కనెక్ట్ అవుతాం సార్ అందరం. ప్రతి ఒక్కరికి కూడా I think for example, if maybe there's a filmmaker who always has to have his word should be final. I think if you suggest something, even if it's good for the film, because it's not his, it didn't come from his mind, he won't do it. So that much ego and control you can have. Sometimes some writers will not change even one word. But cinema should be collaborative, should be lot of give and take, and should be constantly evolving. Then I think then we find magic. We're all looking for that magic. But so you can't have fixed ideas saying, no, we can't do that. Why? Because I said so. That is a problem. I think that is when, otherwise, I mean, I don't get, I just feel disappointed sometimes. హీరోలు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంటే మీరు డైరెక్టర్ చేయలేదు కాబట్టి డైరెక్షన్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా భవిష్యత్తులో నాకు ఆ బ్యాండ్ విత్ లేదు. ఐ వాంట్ టు డూ యాజ్ మెనీ ఫిల్మ్స్ యాజ్ ఐ క్యాన్. ఐ ఫీల్ లైక్ డైరెక్షన్ వుడ్ టేక్ టూ మచ్ టైమ్. యాక్టర్ నరేషన్ ఇస్ ఐ నరేట్ టు 10 people is that's like some 20 years gone. So I'm like, no, I listen to 10 scripts. So I don't know if I have that bandwidth. And it's very easy for all of us to think maybe I can direct. When as producers or as actors, Selva wrote a film, Selva made the film. Adilo, we can all have opinions. See, that is a problem here. Change this edit you do like this. It's easy to say like like eating somebody's cooking, saying salt is less. Salt. But you try to like that. కానీ నువ్వు బెటర్మెంట్ But doesn't mean I can cook. I can judge a good biryani, but doesn't mean I can cook a good biryani. Similarly, I think I shouldn't direct because of that. భాగ్యశ్రీ నీకు ఎక్కడ నీగో ఇష్యూస్ అని అనిపించింది ఇద్దరు హీరోల దగ్గర కాదు అండి. డైరెక్టర్ దగ్గర ఉందా No, No, I mean, opposite. they're like my family. నేను చెప్పాను కదా. I mean, he's always been there for me from the beginning. He's a very good friend of mine. Selva is like my teacher, come best friend, and Aya is like a father figure. So all of us were like, they're like very dear to me. So నాకు film release కావాలి ఎందుకంటే fans, I mean, I want them to see my performance. I want them to know. But కొంచెం overwhelming feeling undi. I will not probably get to see them as often again. He will do other films. I will do other films. He'll start other films. So that kind of bonding undi andi. So I know they are going to be there throughout all these years of my career. That kind of a family they are, yeah. గుడ్ ఆల్ వెరీ బెస్ట్. It's taken that much time to make this. Yeah, it's taken that long. రైట్ రాణా గారు, దుల్కర్ గారు, Thank you. ఆల్ వెరీ బెస్ట్. Thank you. 14th థ్యాంక్స్ అండి. కాంతాతో పెద్ద హిట్ కొట్టి థ్యాంక్ యూ. దీనికి కూడా సీక్వెల్ అని ఉంటుందా భవిష్యత్తులో? లేదండి, లేదు అని లేట్గా చెప్తున్నారు. ఈ క్యారెక్టర్స్ ఇంకా నాకు తెలిసి మీకు నచ్చుతారు ఈ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ ఈ కథ దీంతోనండి. ఈ క్యారెక్టర్స్ ఇటు వెళ్తాయో చూద్దాం. But I also believe every film does not need to have a sequel. Sometimes you should close the book and keep it. రైట్ సార్, ఆల్ ది రైట్ బెస్ట్. సార్, థ్యాంక్ యూ. Thank you.